నిజమైన స్వాతంత్రం అను ఈ మా టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి వీక్షకులకు అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో శుభం తెలియజేస్తున్నాను. చాలామంది మీరు ఫోన్ల ద్వారా మీ జీవితాల్లో మీరు అనుభవిస్తున్నటువంటి విడుదలను, అభిషేకాన్ని, మీ యొక్క దీవెనలను మాకు ఫోన్ చేసి మీరు తెలియజేస్తున్నారు. చాలా సంతోషం, మాకు చాలా తృప్తిగా ఉంది. దేవుడు తన వాక్యాన్ని మీ జీవితంలో ఆయన నెరవేరుస్తున్నాడు. క్రీస్తునందు ప్రియులారా, ఆది సంఘంలో ఒక మాట పదే పదే మనకు కనిపిస్తుంది. ఏమిటో తెలుసా? దేవుని యొక్క వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను. ద విండ్ ఈస్ చేంజింగ్, the atmosphere is changing, the spiritual atmosphere is changing. Here baka sandra mala baha yambrange hesotra blakarabaha. The atmosphere is changing. దేవుని యొక్క వాక్యం ప్రబలమై వ్యాపిస్తూ ఉంది. పీపుల్ ఆర్ టేస్టింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనండి. దేవుని యొక్క వాక్యం యొక్క రుచి నువ్వు చూసావా? దేవుని యొక్క వాక్యం యొక్క శక్తి నువ్వు అనుభవించావా? నువ్వు అనుభవించాలని నేను కోరుకుంటున్నాను. ఒక్కసారి దేవుని యొక్క వాక్యం యొక్క శక్తి నువ్వు అనుభవిస్తే ఈ వాక్యాన్ని వదిలిపెట్టవు. కీర్తనకాడు అంటాడు, దేవా నీ ఆజ్ఞలు నాకు ఎంతో ప్రియమైనవి, దినమెల్లా వాటిని తలపోయిచున్నాను. ఈ వాక్యం వదిలి నువ్వు ఉండలేవండి. దివారాత్రులు నువ్వు ధ్యానిస్తావు ఈ యొక్క వాక్యాన్ని. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నాడు. హల్లెలూయా. చాలా మందిని దేవుని యొక్క వాక్యం విడుదలలోనికి నడిపిస్తూ ఉంది. ఆనాడు ఆది సంఘములో దేవుని యొక్క వాక్యం ప్రబలమై వ్యాపిస్తూ ఉంది. ఈనాడు కూడా దేవుని యొక్క వాక్యం నిజమైన స్వాతంత్రం అనే కార్యక్రమము ద్వారా అనేక ప్రాంతాల్లో, అనేక దేశాల్లో ప్రబలమై వ్యాపిస్తోంది. క్రీస్తు రాజ్యంలో, క్రీస్తు సంఘంలో నా యొక్క పాత్ర గురించి నేను మీకు తెలియజేశాను. ప్రభు నాకు ఇచ్చినటువంటి బాధ్యత దేవుని యొక్క వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించాలి. సత్యమును సత్యముగా ప్రకటిస్తేనే, సత్యమును స్వార్థం లేకుండా ప్రకటిస్తేనే, సత్యమును స్వచ్ఛముగా ప్రకటిస్తేనే సత్యము గ్రహించబడుతుంది. ప్రజలు ఎప్పుడైతే సత్యమును గ్రహిస్తారో వారు విడుదలను పొందుకుంటారు. ఎప్పుడైతే విడుదల పొందుకుంటారో వారు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తారు. వారు దేవుని కొరకై వారు జీవిస్తారు. దేవుని ద్వారా నిజమైన స్వాతంత్రాన్ని వారు అనుభవిస్తారు. నిర్గమాకాండం 34:10 ద్వారా దేవుడు నన్ను సేవకు పిలిచాడు. దేవుడు ఆ వాక్యమును అనేక సంవత్సరాల నుంచి ఆయన నెరవేరుస్తూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియులారా, గడిచినటువంటి వారంలో మీకు తెలియజేశాను, దేవుడు మనిషిని ఎందుకు సృష్టించాడు, దేవుడు నిన్ను ఎందుకు సృష్టించాడు. ఆశీర్వదించబడేదానికే దేవుడు సృష్టించాడు. నీవు శపించబడేదానికి దేవుడు సృష్టించలేదు. విచిత్రమైన విషయం ఏమిటంటే, చాలామందికి ఆశీర్వాదం ఏమిటో తెలియదు, శాపం ఏమిటో తెలియదు. తేడా తెలియని ఆ స్థితిలో చాలామంది ఉన్నారు, రాంగ్ టీచింగ్స్ వల్ల. అయితే దేవుని యొక్క వాక్యం స్పష్టముగా ప్రతిదాన్ని కూడా మరి వివరంగా దేవుడు మన కొరకై తన వాక్యంలో ఆయన వ్రాసి ఉంచాడు. సో ఆదామును సృష్టించినప్పుడు దేవుని యొక్క చిత్తం మనకు అర్థమైంది. దీవించాడు, ఆశీర్వదించాడు. నువ్వు చావద్దయ్యా బాబు, నువ్వు ఆశీర్వదించబడాలి, నా మాట విను అన్నాడు. ఒకసారి మీరు ఆలోచించారా? అంత భారీ తోటలో, అంత విశాలమైన తోటలో ఎన్ని చెట్లు లేవండి? కొంతమంది అడుగుతారు, ఎందుకు దేవుడు ఆ చెట్టు వేయాలి అని అడుగుతారు. దేవుడు మనిషికి స్వేచ్ఛను ఇచ్చాడు. అయితే ఒక మాట చెప్పాడు, నీ పైన దేవుడు ఉన్నాడు అన్న విషయాన్ని నువ్వు మర్చిపోకూడదు. యూ షుడ్ నాట్ ఫర్గెట్ దాట్ యు ఆర్ అండర్ ద అథారిటీ ఆఫ్ గాడ్. లేకపోతే అపవాదికి గర్వం వచ్చినట్లే నీకు వస్తుంది. అపవాది తరిమివేయబడినట్లు నువ్వు కూడా తరిమివేయబడతావని ఆ యొక్క దేవుని యొక్క ప్రభుత్వాన్ని గుర్తు చేసేదానికి దేవుడు చెట్టు నాటించాడు. మనిషి పడిపోయేదానికి కాదు చెట్టు నాటించేది. పరీక్షలు ఎందుకు పెడతారండి? ఎగ్జామ్స్ ఎందుకు పెడతారు? ప్రమోషన్ ఇచ్చేదానికి. సరైన దృక్పథంతో పరీక్షల కొరకై సిద్ధపడితే అవి ఆశీర్వాదకరంగా మారుతాయి. ఫెయిల్ అయ్యేదానికి కాదు ఎగ్జామ్స్ పెట్టేది, ప్రమోట్ చేసేదానికి ఎగ్జామ్స్ పెడతారు. అదే రీతిగా దేవుడు మనిషి పడిపోయేదానికి చెట్టు నాటలేదండి. నీవు నా అధికారం కింద ఉన్నావని మర్చిపోవద్దని గుర్తు చేసేదానికి ఆ చెట్టు నాటితే వాళ్ళ దృష్టి అక్కడికే పోయింది. మిగిలిన చెట్టు ఫలాలు, రోజుకో చెట్టు ఫలాలు తినుకుంటూ కూర్చున్నా కూడా బిజీలో వారు ఉండిపోయి ఈ చెట్టుని గురించి ఏం మర్చిపోయిండే వాళ్ళు. వారు ఆ రీతిగా చేయలేదు. ఏది జరగకూడదో అదే జరిగింది, ఏది దేవుడు కోరుకోలేదో అదే జరిగింది. దేవుడు ఆపలేడు. దేవుడు మనిషికి స్వేచ్ఛను ఇచ్చాడు, నిర్ణయం తీసుకునే స్వేచ్ఛను ఇచ్చాడు. దేవదూతలకు నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ లేదు, కానీ మనిషికి మాత్రం దేవుడు స్వేచ్ఛనిచ్చాడు. సో ఆదామును సృష్టించాడు, మనిషి పడిపోయాడు. ఇంకా మీకు అందరికి కూడా ఆ విషయాలన్నీ కూడా తెలుసు. సో అప్పుడే శాపం ప్రవేశించింది.
దేవుడు అప్పుడు శాపం గురించి మాట్లాడాడు. ఎప్పుడు మాట్లాడాడు శాపం గురించి? భూమి శపించబడింది, ఆదాము శపించబడ్డాడు, తర్వాత హవ్వ శపించబడింది, తర్వాత సర్పము అంటే అపవాది కూడా శపించబడ్డాడు. కొన్నిసార్లు ఒకవేళ మీరు అనుకోవచ్చు, దేవుడు ఇంకొక ఆదాం తయారు చేయొచ్చు కదా అని. ఎక్కడ తయారు చేస్తాడు? ఆల్రెడీ భూమి శపించబడింది కదా, భూమి ఆల్రెడీ శపించబడింది కదా, ఇంకో ఆదాం తయారు చేయలేడు దేవుడు. అందుకే కడపటి ఆదాముగా పైనుండి దిగి వచ్చాడు, కన్యకకు జన్మించాడు ఆయన. సో పడిపోయారు, శాపం వచ్చేసింది. అప్పుడు అన్ని సమస్యలన్నీ పుట్టుకొని వచ్చాయండి. మొట్టమొదటి నరహత్య మొదటి కుటుంబంలో జరిగింది. అన్న తమ్ముని చంపేశాడు. దేవుని చిత్తమా అది? ఈజ్ ఇట్ గాడ్స్ విల్? నీ తమ్ముని రక్తం నాకు మొరపెడుతుంది అన్నాడు. ఇట్ ఈస్ నాట్ ద పర్ఫెక్ట్ ప్లాన్ ఆఫ్ గాడ్. సో ఆ రీతిగా మనిషి చెడిపోయి భూమిపైన ఉన్న మనుషులంతా చెడిపోయారు. దేవునికి కోపం వచ్చింది. దేవుని దృష్టిలో ఒక వ్యక్తి పడ్డాడు, ఆయన పేరు నోవాహు. నోవాహుతో వచ్చి అన్నాడు, తన బాధను చెప్పుకున్నాడు. మనుషులంటే నాకు చాలా ఇష్టం, చాలా ఇష్టంగా నేను సృష్టించుకున్న మనిషి పతనం అయిపోయాడు. నువ్వు ఒక్కడవే నీతిమంతుడుగా ఉన్నావు కాబట్టి నేను భూమిపైన ఉన్న మనుషులకు తీర్పు తీర్చాలనుకున్నానని తీర్పు తీర్చేశాడు. మొత్తము ఊడ్చుకొని పోయిందండి, ఊడ్చుకొని పోయింది. దేవుడు తీర్పు తీర్చేశాడు. నోవాహుకు ఒక్క కుటుంబం మిగిలింది. అప్పుడు మరలా దేవుడు నోవాహు దగ్గరకు వచ్చి ఏం మాట్లాడాడో తెలుసా? రండి, ఆదికాండము 9వ అధ్యాయం 1వ వచనం. మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి, క్షమించవచ్చు కదా, మారలేదు. దేవుడు మారడు, మనుషులు మారుతారు, పరిస్థితులు మారుతాయి, ఏమైనా మారుతాయి, కానీ దేవుడు మాత్రం మారడం. హీ ఈస్ గాడ్, హీ విల్ నాట్ చేంజ్, హీ ఈస్ సో స్ట్రాంగ్. Never try to change God. He will not change. He is so strong. దేవుడు వారిని ఆశీర్వదించను. మారలేదు ఆయన ప్రణాళిక. మనిషి జీవితంలో ఆయన ప్రణాళిక మారలేదు. వారిని ఆశీర్వదించాడు. ఎలా ఆశీర్వదించాడు? మరలా సేమ్ థింగ్. ఆదికాండం 1:28లో ఏం సెలవిచ్చాడో అవే కనిపిస్తున్నాయి ఇక్కడ. మీరు ఫలించి, మీరు అభివృద్ధి పొంది, భూమిని నింపండి. సేమ్ వర్డ్. హీ హాజ్ నాట్ చేంజ్డ్. అక్కడ ఆగొచ్చు కదా దేవుడు. 7వ వచనం చూడండి, మరలా చెప్తున్నాడు, మీరు ఫలించి అభివృద్ధి నొందుడి, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానమును కని విస్తరించుడని వారితో చెప్పాను. శపించబడండి అని ఉందా? శ్రమల పాలుగండి అని ఉందా? యేసయ్య ఏమన్నాడండి? మీరు శోధనలోనికి ప్రవేశించకుండునట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయడం అన్నాడు. అంటే ఏమన్నాడు? శోధన తప్పించుకునేదానికి దేవుడు మార్గాన్ని చూపిస్తున్నాడు. శోధనకి పొండి అనడం లేదు. అంటే అర్థం ఏంటి? ఇఫ్ యు ప్రే యూ విల్ మిస్ లాట్ ఆఫ్ ట్రయల్స్. ఇఫ్ యు ప్రే యూ విల్ మిస్ లాట్ ఆఫ్ టెంప్టేషన్స్, లాట్ ఆఫ్ నాన్సెన్స్ ఇన్ యువర్ లైఫ్ దట్ ద ఎనిమీ హ్యాస్ ప్లాన్డ్ అగెయిన్స్ట్ యూ. దేవుడు శోధన తప్పించుకోమంటున్నాడండి. ప్రార్థన చేస్తే తప్పిస్తానని చెప్తున్నాడండి. శ్రమ నుండి అతన్ని విడిపిస్తానన్నాడు. శ్రమలోనే అతనికి తోడై ఉండి అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేస్తానన్నాడు. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, దేవుని చిత్తము మారలేదు. ఆయన మారడు. ఆదాముతో ఏం మాట్లాడాడు? నోహుతో అదే మాట్లాడాడు. ఇక్కడితో ఆగిపోలేదండి. తర్వాత ఏమైంది? మళ్ళీ మొదటికి వచ్చారు. ఆదాముతో ఏం మాట్లాడాడు? నోహుతో అదే మాట్లాడాడు. తర్వాత మరలా మొదటికి వచ్చేసింది. మనుషులందరూ పాడైపోయారు. దేవునికి పిచ్చి ప్రేమ కదా మనిషి అంటే. మానవుడు అంటే దేవునికి అమితమైనటువంటి ప్రేమ కదా. ఆయన ఉద్దేశాలు మార్చుకున్నాడా? నో, హీ హాజ్ నాట్ చేంజ్డ్. యెహోవానైన నేను మార్పు లేని వాడుని అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి భూమిపైన మనుషులంతా మరలా చెడిపోయారు. అప్పుడు దేవుడు నోవాహుకు మాట ఇచ్చాడు కదా, ఇంకొకసారి ఇలా తీర్పు తీర్చండి అన్నాడు కదా. కాబట్టి ఆ మాటకు కట్టుబడి ఒక వ్యక్తి కొరకు ప్రభు వెతికాడు. బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది, తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయించినది. ప్రపంచమంతా వెతికితే ఓ వ్యక్తి కనిపించాడు దేవునికి. ఆ వ్యక్తి పేరు అబ్రాము. ఆ అబ్రామును దర్శించి ఆ అబ్రాముతో దేవుడు మాట్లాడాడు. ఆదాముతో నేను మాట్లాడాను, ఆదాముకు సరిగా అర్థం కాలేదు.
నోవహుతో మాట్లాడాను, సరిగా అర్థం కాలేదు. ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, భూమిని నిండించండి అంటే వారికి సరిగా బోధపడలేదు. ఓ అబ్రామా, ఇంక కొంచెము నేను నీకు విషదపరుస్తాను అని చెప్పి ఆ యొక్క దేవుని యొక్క చిత్తాన్ని ఇంకా విషదపరిచాడు. రండి, ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం నుండి అబ్రాముతో అంటున్నాడు, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును అని అబ్రాముతో అనగా 7 అంతల ఆశీర్వాదం. చూసారా, దేవుడు ఆశీర్వదించాడా, శపించాడు అబ్రామును? మారిందా దేవుని యొక్క ఉద్దేశము? తరాలు మారినా దేవుని యొక్క ఉద్దేశం మారలేదు. మనుషులు మారినా దేవుని యొక్క చిత్తం మారలేదు. ఈ సో స్ట్రాంగ్. దేవుడు ఎందుకు మనిషిని తయారు చేశాడో తెలుసుకో. నేను ఎందుకు తయారు చేశాడో తెలుసుకో. నీ విషయంలో కూడా దేవుడు తన మనసును మార్చుకోలేదు. భూమికి పునాదులు వేయబడక మునుపే నిన్ను చూశాడు. నీ గురించి ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఏ ప్రణాళిక? ఆశీర్వాదమును గురించినటువంటి ప్రణాళిక వివరించాడు. ఇక్కడ ఏమన్నాడు? నేను గొప్ప జనముగా చేస్తానన్నాడు. ఈరోజు ఇశ్రాయేలు దేశం ఉంది అంటే ఈ వాగ్దానం యొక్క నెరవేర్పే. ఒక మనిషి ఒక దేశం అయిపోయాడండి. గొప్ప జనముగా చేస్తానన్నాడు, మొదటిది. రెండవది, నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. దేవునికి ఆశీర్వాదాల గురించి చెప్పడము, మాట్లాడము దేవునికి బోరగొట్టదు. కొంతమందికి ఆశీర్వాదం గురించి వింటే వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి. వీళ్ళు ఎప్పుడు ఆశీర్వాదాల గురించే చెప్తుంటారు. అవునండి, మేము దేవుని వాక్య ప్రకారం మాట్లాడుతున్నాం, దేవుని ప్రకారం మాట్లాడుతున్నాం. దేవునికి ఆశీర్వాదం గురించి మాట్లాడడం దేవునికి బోరగొట్టడం లేదు. ఆయన అంటాడు, నువ్వు ఇంటిలోకి వస్తే దీవించబడతావు, బయటికి వెళ్తే దీవించబడతావు, పొలంలో దీవించబడతావు, పట్టణంలో దీవించబడతావు, నీ యొక్క పిండి పిసుకు తొట్టు దీవించబడుతుంది అంటాడు. అన్నిసార్లు దీవెన గురించి మాట్లాడాలా? దేవుడే అన్నిసార్లు ఆశీర్వాదం గురించి మాట్లాడితే మనము కొన్ని లక్షల ప్రసంగాలు ఆశీర్వాదం గురించి మనం బోధించాలి. కొన్ని లక్షల ప్రసంగాలు ఆశీర్వాదం గురించి వినాలి నీవు. ఈనాడు చాలామంది రకరకాల బోధలు వింటున్నారండి. నలుగుట్టబడే దాని గురించి, హింసించబడే దాని గురించి, ఓడ్చుకునే దాని గురించి, ఏడుస్తూ ఉండే దాని గురించి, ఇవన్నీ గురించి దే ఆర్ మేజరింగ్ ఆన్ ద మైండ్స్. దేవుని ప్రణాళికను చూడండి. ఏమన్నాడు అబ్రాహాముతో? నేను నిన్ను ఆశీర్వదించి అన్నాడు. నేను గొప్ప జనముగా చేస్తాను, మొదటి ఆశీర్వాదం. నిన్ను ఆశీర్వదిస్తాను, రెండవ ఆశీర్వాదం. మూడవది, నీ నామమును గొప్ప చేస్తాను. ఐ విల్ మేక్ యువర్ నేమ్ గ్రేట్. నీ నామమును గొప్ప చేస్తాను అబ్రాహాం అన్నాడు. ఈనాడు ప్రపంచమంతటా కూడా అబ్రాహాం గురించి మాట్లాడుతున్నారు. ఆ రోజు దేవుడు సెలవిచ్చినటువంటి మాట. ఆశీర్వాదం అంటే ఏంటండి? గొప్ప జనముగా మారడం ఆశీర్వాదం. హల్లెలూయా. దేవుని యొక్క శక్తిని కలిగి ఉండడం ఆశీర్వాదం. నీ పేరు గొప్ప కావడం దేవుని యొక్క ఆశీర్వాదం. తర్వాత ఏమంటాడు? నీవు ఆశీర్వాదంగా ఉండు. నువ్వు ఒక్కడమే ఆశీర్వదించబడ్డం కాదు, నీ వలన ప్రజలు ఆశీర్వదించబడతారు. దేవునికి కావాల్సినంత ఆశీర్వాదమే. ఈ భూమిపైన దేవుడు చూడాలనుకున్నది ఆశీర్వాదాన్నే, శాపాన్ని కాదు. God want to see only blessing on the face of the earth. God want to see blessing being operated in your life. He doesn't want to see curse operating in your life. నీవు ఒక్కడవే కాదు, నీవు దీవించబడాలి. ఎందుకు దీవించబడాలి? నువ్వు దేవుని మహిమపరచాలి, నంబర్ 1. నంబర్ 2, నీవు అనేకులకు దీవెనకరంగా ఉండాలి. నీవు ఆశీర్వాదంగా ఉంటావు అన్నాడు. అబ్రాహాము ఆశీర్వాదంగా ఉన్నాడా లేదా? అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నాడు. తర్వాత చూడండి, నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. నీతో ఎవరు సహకరిస్తారో, నీ క్షేమాన్ని ఎవరు కోరుతారో, నీ మేలుని ఎవరు కోరుతారో వారు దీవించబడతారు. ఎవరైతే నీకు వ్యతిరేకంగా పనిచేస్తారో వారు శపించబడతారు, వారు నష్టపోతారు, వారు నాశనం అవుతారు. వాట్ ఎ ప్రామిస్, వాట్ ఎ ప్రామిస్ దేవుడు డిస్క్రైబ్ చేస్తున్నాడు. దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలియపరుస్తున్నాడు. అక్కడితో ఆగాడా? సో మొదటి ఆశీర్వాదం ఏమిటి? నేను గొప్ప జనంగా చేస్తాను. రెండవ ఆశీర్వాదం ఏమిటి? నేను ఆశీర్వదిస్తాను. మూడవ ఆశీర్వాదం ఏమిటి? నీ నామమును గొప్ప చేస్తాను. నాలుగవ ఆశీర్వాదం ఏమిటి? నీవు ఆశీర్వాదకరంగా ఉండువు. ఐదవ ఆశీర్వాదం ఏమిటి? నిన్ను దీవించువాని నేను దీవిస్తాను. ఆరవ ఆశీర్వాదం ఏమిటి? నిన్ను దూషించువాని నేను శపిస్తాను. దూషిస్తాను అనడం లేదు, శపిస్తాను అంటున్నాడు. నిన్ను ముట్టినవాడు ఆయన కనుగుడ్డును ముట్టినట్లే, నువ్వు ప్రక్కకు రా, ఆయన పగ తీర్చుకుంటాడు అంటున్నాడు.
తర్వాత చివరిగా 7వ ఆశీర్వాదం ఏంటి? భూమి యొక్క, ఈ మాట చాలా ప్రాముఖ్యం, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించు. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటండి? భూమి పైన ఒక దేశానికి పరిమితం కాదు, ఒక రాష్ట్రానికి పరిమితం కాదు, ఒక పట్టణానికి, నగరానికి, పల్లెకు, గ్రామానికి, ఒక కుటుంబానికి పరిమితం కాదు, కానీ భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము కూడా నీ మూలముగా ఆశీర్వదించబడును అన్నాడు. ప్రతి కుటుంబం కూడా ఆశీర్వదించబడాలి. దేని ద్వారా? నీ మూలముగా, అబ్రహాము సంతాన మూలముగా, అబ్రహాము కుమారుడైన, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అంటాడు. అబ్రహాము సంతానమైన యేసుక్రీస్తు ద్వారా ఆశీర్వదించబడతారు. గలతీ 3:13 వ్రాయబడింది. అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై, క్రీస్తు మన కొరకు, క్రీస్తు మనల్ని ధర్మశాస్త్ర సంబంధమైన శాపము నుంచి విమోచించుటకు మన కొరకై శాపగ్రస్తుడై ధర్మశాస్త్ర సంబంధమైన శాపము నుంచి మనను విమోచించును అని వ్రాయబడింది. మ్రాను మీద వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడని వ్రాయబడిన ప్రకారం నీ శాపాన్ని యేసయ్య భరించి నిన్ను శాపము నుంచి విడిపించాడు. అంటే అర్థం ఏమిటి? ఇంకా శపించాలనా? నువ్వు శాపంలో జీవించాలనా? ఆశీర్వాదంలో జీవించాలనా? శాపం నుంచి విడిపించాడండి దేవుడు. సగం సగం విడిపించలేదు, కంప్లీట్గా విడిపించాడు, పరిపూర్ణంగా చేశాడు. వాట్ హీ హ్యాస్ డన్, హీ డిడ్ ఇట్ పర్ఫెక్ట్లీ. ఆయన ఏది చేశాడో పరిపూర్ణంగా చేశాడు, పర్ఫెక్ట్గా చేశాడు. అంటే నేను శాపం నుంచి విడిపించేశాడు. అంటే ఇప్పుడు శాపం ఉందా, ఆశీర్వాదం ఉందా? ఆదాముతో దేవుడు ఏం మాట్లాడాడు? నోవహుతో అదే మాట్లాడాడు. నోవహుతో ఏం మాట్లాడాడు? దాని వివరంగా అబ్రాముతో మాట్లాడాడు. బైబిల్ గ్రంథాలు తెరవండి ఒకసారి. గలితీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. ఓ అవివేకులైన గలితీయులారా, చాలామంది మోసపోయారు. చాలామందికి సువార్త అంటే ఏమిటో తెలియదు. సువార్త ఏమిటో తెలుసా? ఐ విల్ షో ఎ స్క్రిప్చర్. యేసు ప్రభువుని గురించిన సువార్త అంటే దేవుని యొక్క మనసులో ఉన్నటువంటి అర్థాన్ని మీకు చూపిస్తాను. రండి, 3వ అధ్యాయం, గలితీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనమును ముందుగా చూచి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదించబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. సువార్త ఏంటి? సువార్త, యు కెన్ బి బ్లెస్డ్. దిస్ ఈస్ ద గాస్పెల్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యం గురించిన సువార్త ఏమిటో తెలుసా? బైబిల్ ప్రకటించే సువార్త ఏమిటో తెలుసా? ఈనాడు సువార్తికులు ప్రకటించవలసిన సువార్త ఏమిటో తెలుసా? విశ్వాసులు సర్వ లోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ప్రకటించవలసిన సువార్త ఏమిటో తెలుసా? నీవు ఆశీర్వదించబడగలవు, నీవు శాపంలో జీవించవలసిన అవసరం లేదు. యూ నీడ్ నాట్ కంటిన్యూ టు లివ్ ఇన్ కర్స్. యూ కెన్ బి బ్లెస్డ్. యూ కెన్ లీడ్ ఎ లైఫ్ ఆఫ్ బ్లెస్సింగ్. అదండి సువార్త. నీ యందు అన్యజనులందరూ, కొందరు కాదు, అన్యజనులందరూ ఆశీర్వదించబడదు. దిస్ ఇస్ గాస్పెల్ ఇస్ అబౌట్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. దేవుడు తన ప్రణాళికను మార్చుకోలేదు. సువార్త ఆశీర్వాదం గురించి అండి. శాపములో ఎందుకు జీవిస్తావు? ఓటమిలో ఎందుకు జీవిస్తావు? నష్టములో ఎందుకు జీవిస్తావు? పతనములో ఎందుకు జీవిస్తావు? పాపములో ఎందుకు జీవిస్తావు? త్రాగుడుకు, వ్యసనాలకు బానిస ఎందుకు జీవిస్తావు? మనుషులకు బానిసగా ఎందుకు జీవిస్తావు? దరిద్రతకు బానిసగా ఎందుకు జీవిస్తావు? యూ కెన్ బి బ్లెస్డ్. నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లగలవు, నువ్వు సౌఖ్యంగా ఉండగలవు, దీర్ఘాయుషును నువ్వు అనుభవించగలవు. ఈ భూమి పైన దేవుని కలిగి ఆయన వాగ్దానములను నువ్వు నెరవేర్చుకొనగలవు. అదే అండి సువార్త అంటే. గలితీయులు అవివేకులైపోయారు. ఫస్ట్ బాగా వాక్యం నేర్చుకున్నారు, పొరబడ్డారు, డీవియేట్ అయిపోయారు. ఇక్కడ ఏమంటుంది సువార్త అంటే? నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదించబడదురు. హల్లెలూయా. గలితీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం చూసినట్లయితే, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. చెప్పండి, విమోచిస్తున్నాడా? విమోచించబోతూ ఉన్నాడా? విమోచించాడా? చాలామందికి అసలు టెన్స్ గురించి సరిగా తెలియదండి. ప్రభువా శాపం నుంచి విడిపించు ప్రభువా అంటాడు. దేవుడు చాలా బాధపడతాడు. వీళ్ళు ఎప్పుడు వాక్యం అర్థం చేసుకుంటారు? అయ్యా
ఎప్పుడు నా వాక్యంతో వీరు ఏకీభవిస్తారని దేవుడు చాలా మదన పడుతూ ఉంటాడు. శాపం నుంచి విడిపించాడండి. ఈ సత్యం నువ్వు తెలుసుకోవాలి, తెలుసుకుని అంగీకరించాలి, అంగీకరించేందుకు కృతజ్ఞతలు తెలియజేయాలి, అంగీకరించి స్తుతించాలి. అప్పుడు శాపం నుంచి విడిపించబడి ఆశీర్వాదంలోనికి నీవు అడుగు పెడతావు. చూసారా ప్రియులారా, దేవుని యొక్క ఉద్దేశం మారిందా? పాత నిబంధనలు మనం గమనించినట్లయితే ఎక్కడ చూసినా కూడా ఆ ఉద్దేశం అన్నటువంటిది బహు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఆదాముతో ఏం మాట్లాడాడో, నోవహుతో ఏం మాట్లాడాడో అదే కోణంలో అబ్రాముతో అదే మాట్లాడాడు. సో కాబట్టి దేవుడు మనిషిని ఎందుకు చేశాడంటే ఏలేదానికి చేశాడు, ఫలించేదానికి చేశాడు. ప్రతిరోజు కూడా విజయాన్ని అనుభవించేదానికి దేవుడు మనిషిని తయారు చేశాడు. ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. 1000 సార్లు ఈ వాక్యం గురించి ఆలోచించండి. బైబిల్ గ్రంథంలో అంటే మొదటి కాండములు ఉన్నాయి కదా, ఆది కాండం, నిర్గమ కాండం, లేవీ కాండం, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, ఈ 5 కాండంలో ఉన్నాయి కదా. ఇందులో వ్రాయబడిన ప్రతి శాపాన్ని యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు అనుభవించాడు. ఆయన శపించబడ్డాడండి. నీవు నేను శపించబడవలసిన అవసరం లేదు. శాపాన్ని కొట్టివేశాడు ఆయన. ఎందుకు కొట్టివేశాడు? అబ్రహాము పొందిన ఆశీర్వచనము ఆది కాండం 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముతో ఏమేమి మాట్లాడాడో అది నీవు అనుభవించినట్లుగా, ఆ వాగ్దానమును నీవు అనుభవించినట్లుగా యేసు ప్రభువు నీ కొరకు శాపగ్రస్తుడయ్యాడు. ఆయన తన కొరకు శాపగ్రస్తుడు కాలేదు, తన కొరకు శాపాన్ని భరించలేదు, నీ కొరకు నా కొరకు శాపాన్ని భరించాడు, శాపము నుంచి విడిపించేశాడు. కాబట్టి మన పైన ఎక్కడుంది శాపము? అందుకే నేను చెప్తూ ఉన్నాను, నా వాక్యం నందు నిలిచి ఉన్న వారైతే మీరు సత్యమును గ్రహిస్తారు. ఈ సత్యాన్ని నువ్వు గ్రహిస్తే శాపము నుంచి నువ్వు 2000 సంవత్సరాల క్రితమే నువ్వు విడిపించబడ్డావు అని నీవు గ్రహించినట్లయితే నువ్వు నిజమైన స్వాతంత్రంలోనికి ప్రవేశిస్తావు. నిజమైన ఆశీర్వాదాన్ని నీ జీవితంలో దినము నువ్వు అనుభవిస్తావు. ఆశీర్వాదం కొంతమంది జీవితాల్లో కేవలం సీజనల్గా ఉంటుంది. ఓ వారం బాగుంటే 100 రోజులు బాగుంటారండి, ఓ సంవత్సరం బాగుంటే 10 ఏళ్ళు బాగుంటారు. అలా కాదు, ఎవ్రీ డే, ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మినిట్ యూ కెన్ ఎంజాయ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్ ఇఫ్ యూ గెట్ అన్ అండర్స్టాండింగ్ అబౌట్ ద ట్రూత్ అబౌట్ వాట్ జీసస్ హ్యాస్ డన్ ఫర్ యూ 2000 years ago. Understand God's plan and purpose for your life. God wants you to reign and rule and have dominion in this world. ఆశీర్వదించబడాలనే ఆయన కోరిక, నువ్వు దీవించబడాలనే ఆయన కోరిక. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయంలో 1 నుంచి 14 వరకు అన్ని దీవెనలే. 15వ వచనం నుంచి వచనాలన్నీ కూడా శాపం గురించినవే. ఆ శాపాలన్నిటి నుంచి యేసయ్య నిన్ను నన్ను విడిపించాడు. శాపం నుంచి విడిపించాడంటే ఇంకేముంది? విశ్వాసులకు మిగిలి ఉండేది ఏమిటి? ఆశీర్వాదం. 3 మాటల్లో శాపాన్ని వివరించవచ్చు. 1 ఆత్మీయ మరణం. అంటే ఏమిటో తెలుసా? దేవుని నుంచి వేరైన స్థితి, అది శాపగ్రస్తమైన స్థితి. దేవుని నుంచి వేరైన స్థితి, చచ్చిపోయిన స్థితి, ఆత్మీయంగా చచ్చిపోయిన స్థితి, అది శాపగ్రస్తమైన జీవితం. అందుకే ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే గాని దేవుని యొక్క రాజ్యాన్ని చూడలేడు. ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే గాని దేవుని యొక్క రాజ్యంలోనికి అడుగు పెట్టలేడు. శాపగ్రస్తమైన జీవితం అది. రోగములు శాపం క్రింద వ్రాయబడ్డాయి, ఆశీర్వాదాల క్రింద వ్రాయబడలేదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథం ముందు వ్రాయబడని ప్రతి జబ్బు అన్నాడు, అది శాపం. రోగాలు, అది ఏ రోగమైన, తలనొప్పి అన్నది శాపమే. నువ్వు తలనొప్పి కూడా అనుభవించుటకు దేవుడు ఇష్టపడడం. ఒక దైవజనుడు ఏమన్నాడు తెలుసా? నాకు తలనొప్పి వచ్చి 60 సంవత్సరాలు అయిందన్నాడు. ఇట్ ఈస్ వెరీ పాసిబుల్. ఇట్స్ అ వెరీ పాసిబిలిటీ దట్ యూ కెన్ లివ్ వితౌట్ సిక్నెస్ అండ్ డిసీజ్. 3వదిగా దరిద్రత, కటిక దరిద్రత, లేమితో జీవించడం, ఇది శాపం. అయితే ఆత్మీయ మరణం నుంచి నేను విడిపించాడు, వ్యాధుల నుంచి నేను విడిపించాడు, దరిద్రత నుంచి, పేదరికం నుంచి నేను విడిపించాడు. నువ్వు నమ్మగలవా? నువ్వు నమ్మితే దేవుని మహిమను నువ్వు చూస్తావు. సో వచ్చే వారము ఇంకా దేవుని యొక్క ప్రణాళిక, క్రొత్త నిబంధనలో దేవుడు తన ప్రణాళికను ఏ రీతిగా చూపించాడో, పత్రికలలో దేవుడు తన ప్రణాళికను ఏ రీతిగా చూపించాడో, ప్రకటన గ్రంథంలో దేవుడు తన ప్రణాళికను ఏ రీతిగా చూపించాడో నేను వాక్యం ద్వారా నేను రుజువు చేయబోతున్నాను. ఎవరు కూడా మిస్ కావద్దండి. అనేకులకు తెలియచేయండి. మీరు దీవించబడండి. దేవుడు మీకు నిజమైన స్వాతంత్రం తన వాక్యము ద్వారా మీకు అందించును
గాక. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో ఏమైనా వ్రాయబడిందంటే, భూమి మీద ఇద్దరు దేని గురించి అయినా ఏకీభవించినట్లయితే పరలోకపు తండ్రి దగ్గర నుంచి మనం పొందుకోగలమని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది. ఈరోజు నీ అవసరత ఏదైనా రండి, ప్రార్థన చేద్దాం. నాతో కలిసి ఏకీభవించండి. విశ్వాస సహితమైన ప్రార్థన చేద్దాం. దేవుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో, నీ కుటుంబంలో ఆయన చేయబోతున్నాడు. రండి, నాతో కలిసి ఏకీభవించండి. పరిశుద్ధమైనటువంటి తండ్రి, యేసుక్రీస్తు వారి నామములో పరిశుద్ధాత్మని ద్వారా యేసుక్రీస్తు రక్తాన్ని బట్టి నాయన కృపాసింహాసనం దగ్గరికి కృప పొందు నిమిత్తం, సమయోచితమైన సహాయం పొందు నిమిత్తము, తండ్రి కనికరం పొందు నిమిత్తం ధైర్యంగా మీ యొక్క సన్నిధిలోకి వస్తున్నాం నాయన. నిజమైన స్వాతంత్రం అను ఈ కార్యక్రమాన్ని వీక్షించినటువంటి వీరి కొరకు నేను ఎవరెవరైతే ప్రభువా ఆశతో నాతో కలిసి ఏకీభవిస్తున్నారో వారందరి కొరకే నేను ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే ఆత్మీయంగా చచ్చిపోయారో వారిని బ్రతికించమని ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే పాపంలో జీవిస్తున్నారో వారికి యేసుక్రీస్తు నామములో విడుదల కలుగజేయమని అడుగుతున్నాం. ప్రభువే ఆత్మ, ప్రభు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండునని వ్రాయబడిన ప్రకారం ప్రతి కాడి విరిచివేయబడునగాక, ప్రతి కట్టు తెగిపోవునగాక. భక్తిలో కట్టిన త్రాళ్ళను ఆయన త్రింపి ఉన్నాడని వ్రాయబడిన ప్రకారం యేసుక్రీస్తు నామములో ప్రతి దురాత్మ యొక్క శక్తి నేను ఈ బిడ్డల పైన తండ్రి విరిచివేయబడాలని యేసు నామములో నేను ప్రకటిస్తున్నాను. అయ్యా తండ్రి, వ్యాధిగ్రస్తుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వ్యాధిగ్రస్తుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. నడి నెత్తి నుండి అరికాలి వరకు మీ స్వస్థత ప్రభావం యేసుక్రీస్తు నామములో ప్రవహించునుగాక. నాయన ఇప్పుడే ప్రతి రోగము మాయమైపోవునుగాక. మానసిక రోగముల చేత బాధపడుతున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకుని అడుగుతున్నాం నాయన. క్రొత్త మనసు వారికి దయచేయండి. దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవునుగాక. అంతరంగంలో స్థిరమైన మనసును నూతనంగా పుట్టించుమని అడుగుతున్నాను తండ్రి. ఆర్థికంగా తండ్రి శతికలబడినటువంటి వారు, అప్పుల ఊబిలో ఇరుక్కొని చచ్చిపోవాలనుకుంటున్నటువంటి వారికి నూతన నిరీక్షణను దయచేయమని అడుగుతున్నాం నాయన. మీ వాక్యం అనే వెలుగును ప్రకాశింపచేసి తండ్రి వాక్యం వినడం ద్వారా వారికి విశ్వాసమును దయచేసి నాయన వారి సమస్యలన్నిటి నుంచి వారిని విడిపించమని అడుగుతున్నాం. నీతిమంతుల కష్ట దినములను పోగొట్టి నీవు వారికి నెమ్మదిని కలుగజేయదు అని వ్రాయబడిన ప్రకారం అగ్నిలోను నీళ్ళలోను పడితిమి, ఆయనను సమృద్ధి గల చోటికి నీవు మమ్మను రప్పించున్నామని వ్రాయబడిన ప్రకారం వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించను అని వ్రాయబడిన ప్రకారం నీ భక్తులతో శుభవచనాన్ని సెలవిచ్చి ఆదరణకరమైనటువంటి శుభ వర్తమానమును నీ బిడ్డలకు తెలియజేసి వారిని దీవించమని ప్రార్థన చేస్తున్నాం. కుటుంబాన్ని, ప్రతి కుటుంబాన్ని నెమ్మది సమాధానం చేత, ప్రేమ అన్యోన్యత చేత నింపమని అడుగుతున్నాం నాయన. నీతిమంతుల గుడారములలో ప్రభువా విజయ ధ్వనులు వినిపించునుగాక తండ్రి. నీ బిడ్డల ఉద్యోగాలను, వ్యాపారములను మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం నాయన. శ్రమల ద్వారా వెళ్తున్నవారు, ఇబ్బందుల ద్వారా వెళ్తున్నవారు, హింసల ద్వారా వెళ్తున్నటువంటి వారిని జ్ఞాపకము చేసుకొని శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును తెరవజేసి వారిని విడిపించమని అడుగుతున్నాం. కోర్టు కేసులు ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. యేసుక్రీస్తు నామములో నీవు వారి పక్షంగా వ్యాజ్యమాడి వారికి గొప్ప విజయము దయచేయమని అడుగుతున్నాం నాయన. మనుషుల చేత పీడించబడే వారి విషయంలో నాయన దాన్ని నీ బిడ్డల పక్షముగా నీవు కార్యం చేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ వాక్యం ద్వారా మీరందరినీ కూడా అత్యధికంగా దీవించమని అడుగుతాం. మీ ముఖకాంతిని వారిపైన ప్రకాశింపచేయమని అడుగుతూ యేసుక్రీస్తు వారి రక్తమును వీరిపైన ప్రోక్షింపచేస్తూ నీ పరిశుద్ధాత్మ చేత నింపమని అడుగుతాం. యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. నాతో ఆమేనని ఏకీభవించిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు. దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. ప్రభు మిమ్మల్ని అందరినీ కూడా అత్యధికంగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. ఈ ప్రోగ్రామ్ మీకు దీవెనకరంగా ఉన్నదని నమ్ముచున్నాము. మా అడ్రస్ ఆర్డీజే మినిస్ట్రీస్ కల్వరీ ఫెయిత్ చర్చ్, కృష్ణాపురం 0 రోడ్, తాడిపత్రి, అనంతపూర్ డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్ 9440040031. అనదర్ నంబర్ 9440040041. Thank you very much for watching.